సరే, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పండి. ఓకే, పెరుగు, పెసరపప్పు, ఆనియన్, కొత్తిమీర, కలెమాక్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి, పసుపు, సాల్ట్, వంట సోడా, జీలకర్ర ఆవాలు. సరే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. నేను ఆల్రెడీ ఇది హాట్ వాటర్లో 1 అవర్ ముందు నానబెట్టి పేస్ట్ చేసుకున్న పెసరపప్పు ఇది. ఓకే, కొద్దిగా పసుపు, ఇది వంట సోడా లైట్గా, ఓకే, ఇది సోడా సాల్ట్ టేస్ట్కి సరిపడ, కొంచెం అల్లం పేస్ట్, ఒక 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాము. ఓకే, ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో ఇది కూడా స్నాక్ ఐటమే, మంచిగా ఈవినింగ్ టైమ్స్ ఎప్పుడైనా పిల్లలు చేయమనగానే హ్యాపీగా చేసేసి పెట్టేయచ్చు. సో ఏది చేసినా మీరు పిల్లల్ని మైండ్లో పెట్టుకొని చేస్తారన్నమాట. కొన్ని హ్యాండ్స్కి వాటర్, చేయికి అంటకుండా ఉండడం కోసం ఒక్కొక్కటిగా బోండాల్లాగా వేసుకోవాలి. ఓకే, డైరెక్ట్ వేసేసుకోండి. సో మరి ఇంకేం మీ హాబీస్ ఏంటి? హాబీస్ ఏం లేదు మేడం. ఏం చదువుకున్నారు మీరు? 10th చదువుకున్నారు, తర్వాత మ్యారేజ్ చేసేసుకున్నారు. సో చిన్నప్పుడు ఎప్పుడైనా స్కూల్లో కల్చరల్స్లో అలాగే ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా? లేదు మేడం. లేదు. మీ పిల్లల కోసం ఎప్పుడు పాటలు పాడడం అలాంటివి ఏం చేయలేదా? లేదు మేడం. పోనీ మీ పిల్లల కోసం పాడలేదు, మా కోసం పాడతారా? సాంగ్స్ రావు. వింటారా పోనీ? సరే, మీ పిల్లల కోసం కానీ మీ హస్బెండ్ కోసం కానీ ఏదో ఒక సాంగ్ పాడండి. సాంగ్స్ అసలు రావు మేడం, వినడం వచ్చు కానీ పాడడం రాదు. ఓకే, మమ్మల్ని డిసప్పాయింట్ చేస్తారు మీరు. అట్లా ఏం లేదు మేడం. ఇప్పుడు ఒకసారి. ఓకే, వంటలు అయితే చేసి పెట్టేస్తారు, ఏది చేయమన్నా. పాటలు పాడడం మాత్రం రాదు. ఇవి ఫ్రై అయిపోయాయి మేడం, ఇందులోకి తీసేసుకున్నాం. ఇదేవరి డిష్ అండి? ఎక్కడ నేర్చుకున్నారు? ఇది మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర. మీ ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నారు? మా ఫ్రెండ్ ట్రై చేసిందని నాకు చెప్తే నేను చేశాను. సో రెసిపీస్ని షేర్ చేసుకుంటారనమాట ఇలా. సో మరి మా షో చూసి ఎప్పుడైనా ట్రై చేశారా? చేస్తాను మేడం. చేస్తారు. సో మా షో చూసి ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి చెప్పి జరుగుతూ ఉంటాయి అన్నమాట టాక్స్ ఇవన్నీ. ఇది అయిపోయింది మేడం. ఇది కూల్ వాటర్లో వేసుకోవాలి. ఓకే, ఇది కొత్త స్టెప్, నేను ఎప్పుడు చూడలేదు. అంటే సాఫ్ట్గా ఉండడం కోసం. ఇది పెరుగులో డైరెక్ట్ వేస్తే క్రిస్పీస్గానే ఉంటుంది, టేస్ట్ ఉండదు. ఓకే, ఫస్ట్ వాటర్లో పెట్టుకోవాలి, నానబెట్టుకోవాలా? ఒక పెరుగు ఒక 2 minutes తీసేసి క్రిస్పీనెస్ పోతే చాలు. జనరల్గా మనకి వడలు చేసి పెరుగు వడలు టైప్లో చేస్తారు, ఇది ఇలా చేస్తారు. ఇలా కూడా చేసుకోవాలి. ఓకే, నానేలోపు పెరుగు పోపు వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు 2 స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఇది ఆయిల్ ఎక్కువ ఉండొద్దని 2 స్పూన్స్ వేస్తున్నా.
అది హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఓకే మేడం, అది అయిపోయింది. ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కల్లిమాకు. నార్మల్గా మనం కూరల్లో తాలింపు ఎలా వేసుకుంటామో అంతే. పెరుగులోకి అలా. ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇది పొయ్యి ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాతనే పసుపు వేయాలి కొంచెం. ఓకే, లేకపోతే మాడిపోతుంది. ఇది అయిపోయింది మేడం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం. ఇందులోకి ఈ నానబెట్టిన వడలు. ఓకే, ఇది మిక్స్ చేసుకొని ఇందులో తాలింపు వేసేసుకున్నాం. మనం ఫస్ట్ కూడా నానబెట్టాం కదా, అందుకని పెరుగులో వాటర్ కలపలేదు. ఓకే, కలిపితే కొంచెం ఇంకా లూజ్ అయిపోతుంది, పల్చగా అయిపోతుంది. వడకు అనేది పెరుగు పట్టుకోదు. ఇది కంప్లీట్ అయిపోయినా సర్వ్ చేసి. పెసరపప్పు దహి వడ రెడీ. టేస్ట్ చెప్పండి ఎలా ఉంది. థ్యాంక్ యూ. పెసరపప్పు దహి వడ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. పెసరపప్పు దహి వడ కావలసిన పదార్థాలు: పెసరపప్పు పిండి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, పెరుగు, పసుపు, వంట సోడా. పెసరపప్పు దహి వడ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పెసరపప్పు పిండి, పసుపు, వంట సోడా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకొని చిన్న చిన్న బజ్జీల్లాగా నూనెలో డీప్ ఫ్రై చేసుకొని నీళ్ళలో వేసి క్రిస్ప్నెస్ పోయిన తర్వాత వాటిని పెరుగు తాలింపులో వేసి డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, పెసరపప్పు దహి వడ రెడీ.